ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, లైట్ తీసుకో. మే కమిన్. అంకుల్ కూర్చోండి అంకుల్. పర్వాలేదు. ఇది నా కూతురు వెడ్డింగ్ కార్డు. ఇప్పట్లో మధుకు పెళ్లి చేయాలనుకోలేదు, కానీ నీ వల్లే చేయవలసిన పరిస్థితి వచ్చింది. దయచేసి నువ్వు ఈ పెళ్లికి రావద్దు. కాదు, నాకు నా ప్రేమే ముఖ్యమని నువ్వు వస్తే అక్కడ జరిగేది పెళ్లి కాదు, నా చావు. నాకు ప్రాణం కంటే నా పరువే ముఖ్యం. ఆపై నీ ఇష్టం. చూడు, నీకు ఏ కోసానైనా మధు బాగుండాలి అని అనిపిస్తే ఈ ఒక్క హెల్ప్ చేయి. దయచేసి మధు పెళ్లికి రావద్దు ప్లీజ్. ఇందులో వీడి తప్పేమనుందా? లేదురా. సారీరా. పర్లేదులేరా. ఇది తన వెడ్డింగ్ కార్డ్. ఇప్పుడు నేను రెడీ అంటే పెళ్లిపేటల మీద నుంచి లేచి రావడానికి కూడా మధు సిద్ధమేరా. కానీ పెళ్లి పందిట్లో వాళ్ళ డాడీ ఏమైనా చేసుకుంటే లైఫ్ లాంగ్ అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను చీట్ చేశానన్నమాట కొంతకాలమే ఉంటుంది. పెళ్లి తర్వాత తన లైఫ్ తనది. ఆ అమ్మాయిల ప్రేమను త్వరగా మర్చిపోతారా. అది దేవుడు వాళ్ళకిచ్చిన వరం. అయితే మరి నీ సంగతి ఏంట్రా? అదే దేవుడు నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఫ్రెండ్స్ని కూడా ఇచ్చాడ్రా. తను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నా ప్రేమకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చి నీకు మేమేమి చేయలేకపోతున్నావురా. సారీ. లైట్ తీసుకురా. వస్తాను. సారీ. బాయ్. బాయ్. బాయ్ రా. ఓకేరా, బాయ్. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, ఈ ఫ్లవర్ తీసుకొని పైకి వెళ్ళండి. హాయ్ కాకా, హౌ ఆర్ యు? సూపర్ రా. పక్కనే కసకవరు. షట్ అప్, నా లవర్ అది. మరి పోచమ్మ కూతురు రాజమ్మ. అది మాజీ కదా. ప్రేమ గుడ్డిదని విన్నాను, మరి ఇంత ముదురు ఉంటుంది అనుకోలేదు. అక్కడ లేని ఇక్కడ ఏముంది? కోటిలో కోటి విలువ చేసే కాటేజీ, విప్రోలో నెల శాలరీ, అవునా? మొగుడు వదిలేసిన 2 పిల్లలు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. కష్టపడకుండా అన్ని వచ్చాయి. యా. ఎవరి డార్లింగ్? మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లో ఉన్నాడు. మా పాత కొల్ఫారం లో నాటుకోడ్లే. తీసుకెళ్ళరా బాబు, లేకపోతే నన్ను తినేసేలా ఉంది. రా వెళ్దాం. మిత్రద్రోహి. అన్ని ఇడి చూసుకుంటాడు, నా ఒక్కదాన్ని కూడా అప్పు చెప్పడు. హాయ్. ఎన్నో నెల? 6వ నెల. ఏంటి ఒకదాని వచ్చావు? మీ ఆయన రాలేదా? దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది కదా. మరి కడుపు? ఆన్లైన్ లో కాపురం చేస్తే వచ్చిన కడుపు. చా, నేను నమ్మను. మా పక్కింటి ఆంటీ అయితే అమెరికాలో ఉన్న వాళ్ళ ఆయనతో చాటింగ్ చేస్తే 2 కన్నది తెలుసా? అక్కడ కొట్టుకోవడం, ఇక్కడ కొట్టుకోవడం. హౌ ఇస్ ఇట్స్ పాసిబుల్? దేవుడా, ఏంటి లేలో? ఓం గాడ్ గణపతే నమః. ఓం. ఏమ్రా విస్కీ బావునా? అన్నా, ఈ గెటప్ ఏంటి? ఏం చేయాలరా భయ్? దందాలు మానేసి బిజినెస్ పెట్టుకున్నా. కత్తులు పట్టుకునే చేతులతో ఇలా ముక్కులు క్లీన్ చేయడం ఏం బాగాలేదన్నా. చీచి. ఏం పేరు? అరే లిటిల్ ఫిష్ నా పేరే పెట్టుకున్నా. ఇంకా నయం, మట్టగడిసి నెట్టలేదు. అటు భోజనాలు. ఇంకా పెళ్లి కాలేదన్నా. ఏ పెళ్లి తర్వాత ఫస్ట్ భోజనాలు చెప్పు. అటు వెళ్ళన్నా. అలాగే నువ్వు ఆడికే వీడింటి కూడా పార్సల్ తీసుకెళ్ళి ఉన్నాడు. పెద్ద చేపల ఫ్యామిలీ. హాయ్ జావా. ఓ, మీ బావా? ఆహా, నా పాలకోవా. ఓ, ల్యాండ్ పార్టీ. సారీ, మీ పెళ్లికి రాలేకపోయాను. వ్యవసాయం బాగానే చేస్తున్నారా? సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నాను. మరి మీ ఇద్దరు వచ్చారు. పంట దిగుబడి ఎక్కడా? అప్పుడే పిల్లలు ఇద్దరుకున్నాం. కరెక్ట్ కరెక్ట్. అవునవును. వెళ్ళండి వెళ్ళండి. ఎవడో నువ్వు? దిష్టి తీసిన బుడిది గుమ్మడికాయలో ఉన్నావు. ప్రెసిడెంట్ కి వ్యవసాయం నేర్పించిన కోచ్ ని. నా నాగలంత లేవు, నువ్వు కోచువా? నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు. నాకు 2 సార్లు అయింది. ఇద్దరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. కట్నంగా వచ్చిన 2 ఎకరాలు నేనే దున్నుతున్నా. 4 పంటలు పండించా. వామ్మో, నా రింగులో ఫింగర్ అంత లేడు. వీడికే 2 పెళ్లిళ్ళు అయితే మరి నేనని చేసుకోవాలి? నో, నెవర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓం లార్డ్ వెంకటేశాయ నమః. రే బాలాజీ, లేరా ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది నాన్న? ఈ పంతులు నాకు నచ్చలేదురా. వాట్ ఆర్ యు టాకింగ్? యువర్ టంగు కంట్రోల్. ఐ హావ్ ఎంఏ లిటరేచర్ ఫ్రమ్ యుగోస్లేవియా. లార్డ్ వెంకటేశ్వర టెంపుల్లో మేరీ హెడ్. చూసినావురా ఆడపిల్లలు చేసిన మోసమా? రే ఎగేసుకొచ్చిన పంతులుగా కూకోబెట్టి నీకు నాకు మస్క కొట్టి పెళ్లి చేస్తున్నాడు. నాన్న ఈడు మా ఫ్రెండే. స్పోకెన్ ఇంగ్లీష్ లో మాటలకు బదులు మంత్రాలు నేర్చుకున్నాడు.
రేయ్ కొంచెం బాగా చదవరా అలాగే చదువుతాడు బాగా ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతేషే మనరోధేన అబ్బే! బ్రహ్మకర్మ. ఇప్పుడు నువ్వు చదివిన మంత్రాలకు తెలుగులో అర్థం చెప్పు చెప్పు చూద్దాం. అది నాకే తెలీదు ఇంక మీకేం చెప్పను. చూసినావా ఇప్పుడు అర్థమైంది ఈడు పంతులు కాదని. ఓరి నా ఫ్రెండ్ కి ఫాదర్ నా చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు చేసి ఉంటాను. మంత్రాలని తెలుగులో అర్థాలు చెప్పమనేది ఇదిగో మిమ్మల్నే చూస్తున్నా. రే బాట నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. ఇంకా వెళ్ళొస్తా. రేయ్ మా నాన్న కొంచెం చాదస్ ఎక్కువలేరా కొంచెం సర్దుకో ప్లీజ్ సర్దుకుంటాడు కొంచెమే కరమా మొత్తం సర్దుకుంటా. రేయ్ రేయ్ సర్దుకోవడం ఒరేయ్, ఉంటుందా? నన్ను వదలరా బాబు. నన్ను రేయ్. వదలరా. హాయ్ రీటా హ్యాపీ మ్యారేజ్ థ్యాంక్ యూ. అవును మీ ప్రేమకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ పడింది కదా, మరి పెళ్లికి ఇన్ని సంవత్సరాలు ఆగారేంటి? బాటాని ఆ విషయంలో కూడా టెస్ట్ పెట్టావా? గురుడి దగ్గర విషయం ఉందా? అదేం కాదే, మా మామయ్య కట్నం కావాలంటేను. అయితే 10 నెలలు ప్రాక్టికల్స్ ట్రై చేసి మనవన్ని గిఫ్ట్ గా ఇస్తే సరిపోయేది. మనిషి మంచోడే కానీ పాత పద్ధతులే. అవును నీ ఫ్రెండ్ ఎక్కడా? పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరమ్మా, ఉన్నా కూడా గుర్తుకురారు. పగలైతే కిచెన్, నైట్ అయితే బెడ్. ఇంకా నువ్వు పెళ్ళైనా మారలేదే. మారను. ఆగరా ఏమిట్రా? ఫాదరు ఇసుకించి ఫ్రెండ్స్ ఇసుకించి అరే పెళ్లి కాకముందే దాన్ని పెటకలు చేద్దాం అనుకుంటారట్రా నీ ఏమిటి? ట్రైను లేటా? మాట్లాడు నైట్ పెట్టుకోవచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నావు? 6 to 7 ముద్దుబిడ్డ చంద్రముఖి, 7 to 8 బంధాలు అనుబంధాలు, 8 to 9 ఇనపరేకులు మొగల రేకులు, 9 to 10 మిస్సమ్మ మిస్సయ్య. ఏంటవి? టీవీ సీరియల్స్. ఓహో, ఈ టైములో ముహూర్తం పెడితే ఒక్క ఆడదైనా బయటకు వస్తుందా? పైగా పెళ్లి కూతురు తల్లికి సీరియల్స్ పెచ్చ. మెడలో తాళిబొట్టు లేకపోయినా కాపురం చేస్తుంది కానీ ఎదురుగుండా టీవీ లేకపోతే శ్వాస కూడా పీల్చదు తెలుసా? అది సరే తీర్థం పట్టుకొచ్చారా? పెళ్లి ఇట్టే మీరు చూస్తుండగా ముగించేస్తా. కొంచెం నాకు కూడా ఉంచండి. గర్భది. ఓం దేవిం వాచాం మజనయంతాం. అరే ఏమ్రా డ్రైవర్ నడుపుకున్నావేమ్రా? అరే ఓ పెద్ద మనిషి కదా ఏంటి జర పోయి నీళ్ళు తీసుకురా. అరే పిల్లాడు పైకనా వెంట జర నీళ్ళు తీసుకురావా? నేను ఎవరినో తెలుసా నీకు? కడగనికే నువ్వు ఓనో తెలియాలనా? పోవాపో. అరే బాలాజీ ఆగ్రా చెప్పురా బాలాజీకి. ఓ మై గరా తీసుకోండి. కడి కూర్చోరా. ఆగ్రా బిడ్డ ఆగు. ఆగండి సార్, వాటర్ తీసుకోండి. చిన్న అటు పోదాంపా.